బాదం హల్వా రెడీ. ఏంటంటే బాదంకి దీని మీద ఒక 20 to 25 ఉంటాయి. ఇందులోనే నానేసా. ఒక 15 నుంచి 16 గంటలు నానిన తర్వాత తొక్కలు తీసి మిక్సీ చేశాను. ఇందాకలా శనగగుడ్లు పాలు చేశాను కదా, ఆ పాలు మూడోసారిది ఐదే స్మూతీకి కానీ ఏదో డిషెస్కి వాడుకోవచ్చు అని ఆవిడ చెప్పారు. పెరుగు పనికిరాదు అన్నారు. అయితే ఈ కప్పుతో కప్పుడు వచ్చాయన్నమాట. మళ్ళీ వస్తే అప్పుడు నెయ్యి ఒక 2-3 స్పూన్లు వేసాను. అన్నపూర్ణ ఆకు వేసాను. వేసి మిక్సీ చేసినప్పుడు బాదం మిక్సీ అవ్వకపోతే ఈ గ్లాసులో పాలు అందులో వేసి మిక్సీ చేసా. ఒక 3 స్పూన్స్ ఉంటాయి. చేసిన తర్వాత చిల్లాపల్లా మిక్సీ చేసిన తర్వాత నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకొని అన్నపూర్ణ ఆకులు వేసుకొని ఆ మిక్సీ చేసిన మిశ్రమాన్ని ఆ కడాయిలో వేసాను. వేసిన తర్వాత కొంచెం ఏగుతున్న కొద్ది ఈ పాలు మొత్తం ఆ కంటైనర్లోకి వేసాను. చాలా కొంచెం ఇంతే హల్వా వచ్చింది. లాస్ట్కి ఇలాచీ పౌడరు తాటి బెల్లం వేసా. టేస్ట్ ఎలాగుందో ఏంటో, ఇంకా మార్నింగ్ చూడాలి. యమ్మీ బాదం హల్వా రెడీగా అయితే తీసుకుంటావా? నీ బర్త్డే స్వీట్.